చాలా పనులుంటాయి. ఒక్కదాని ఎన్నాళ్ళు ఉంటావు చెప్పు? ఎవడో ఒకడు బండి ఎక్కాలి. అదేదో నా రెక్కు యమహా RXZ స్మూత్ గా స్పీడ్ గా వెళ్ళిపోద్ది. దాని మీద ఒక్క రౌండ్ వేస్తే నన్ను ఆ రౌండ్స్ ని అస్సలు మర్చిపోలేవు. ప్లీజ్ 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 నీ కాలు పట్టుకుంటా ప్లీజ్. దా ఎక్కుదా. హలో హలో శ్రియా, వెళ్ళిపోతావేంటి? ఆలోచించుకో. ఇదిగో బ్లాక్ బెర్రీ, సిమ్మేసి రీఛార్జ్ చేయిస్తా. ఫుల్ టాక్ టైం. బ్లాక్ బెర్రీ నచ్చని చెర్రీ గర్ల్ ఉంటుందా? గుడ్ గర్ల్. ఓ గాడ్, చూసేసిందిరా బాబు. ఆగరే, ఆగమంటే ఆగవే. ఒకసారి బ్యాక్ చూడు. పెద్ద జలగా మనీ పర్స్ చూసిందనుకో సప్రింగ్ చేస్తాం. ఆ రజని నీకు హ్యాండ్ ఇచ్చిందంటగా? నాకు తెలుసురా, అది నిన్ను ఒంగోబెట్టేసిందని. అయితే ఇంకే నువ్వు ఒంగోబెట్టే. చూడు శ్రీ, అది లేదని బాధపడకు. ఇది ఉంది నీకు. అయినా నిన్ను ప్రేమించడానికి కావాల్సింది లక్, అది ఉంది నాకు. నీకు కావాల్సింది లక్కు కాదే. డోంట్ వరీ, ఈ రోజు నుంచి మనం మంచి లవర్స్. మరి నీ లవ్ ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి నన్ను బాగా చూసుకోవాలి. నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే యాక్సెప్ట్ చేస్తావా? నాకు తెలుసు, ఇది పెట్టడానికి రెడీ. ఏ శ్రీ, నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఎప్పుడూ మనీ ఉండేలా చూడాలి. నా కోసం బ్రాండెడ్ డ్రెస్సెస్, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ అన్ని తీసుకోవాలి. రేపు నా బర్త్డే కాబట్టి నన్ను రకరకాల గిఫ్ట్స్ తో ముంచేయాలి. ముంచుతాడు. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సిటీలో ఉన్న టాప్ హోటల్స్ నుంచి పెట్టించాలి. ఇంకా డ్రాపింగ్స్, పికప్స్ అన్ని నువ్వే చూసుకోవాలి. ఇంకో విషయం, వీఆర్ జస్ట్ లవర్స్. అలా అలా సరదాగా తిరగాలి. పెళ్లి మాత్రం అమ్మా నాన్నలకి నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి. వన్ మోర్ థింగ్, ఈ లవ్ లో నేనేమి ఇవ్వను, నువ్వేమీ అడుక్కోడు. అది కాదు శ్రీ, నువ్వు చెప్పిందల్లా చేసి రావుగడే అన్న దొరుకుతాడని చూసుకో. मामू देख रहे, क्या पुट्टी है बाप. छोकरी चाहिए क्या? ले लो. ఖచ్చితంగా ఎవరితో అమ్మాయి ఉంటది. అమ్మాయిరా? ఆగవే, నీ పాటికి నువ్వు తన్నేసి వెళ్ళిపోతే తన్నించుకోవడానికి మేము ఎదవాలనుకున్నావా? అవునరా, ఎదవలే. మీరు మా మనసులపై కొట్టే దెబ్బలతో పోల్చుకుంటే ఇవన్నీ నథింగ్. మనసుమే కొట్టానా? ఎంత పొగరే నీకు. కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్తున్నావు. మినిమం సెన్స్ కూడా లేదే. అయినా మీ ఆడజాతుకున్న బుద్ధే అంతే. ఇంకొకసారి వే అన్నావంటే ఇక్కడే పాతేస్తాను. అమ్మాయిలంటే అంత చీపరా మీకు? ముందు సారీ చెప్పగలవే ఇక్కడి నుంచి. ఏంటే నోరేసుకొని పడిపోతున్నావు? అందం ఉంటే సరిపోదు, ఆడదానికి అనుకో ఉండాలి. అనుకోగా ఉండాలా? ఉంటే బతకనిస్తారా మీ మగజాతి? మీరేమన్నా తక్కువ అంటే ఐసుని చూపించి నేల నాకు ఇచ్చేస్తారు. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాస్టర్, ఏంటి గొడవ? ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఈ దెబ్బ. ఇలా రండి, ఈ 3000 తీసుకుని లైక్ చేయండి. మీరు బండి ఎక్కడ మాస్టర్? క్లియర్. రాజా, ఇలా కనపడిందని అలా పెట్టుకుంటూ పోయానుకో, రేపు పొద్దున నీకు పెట్టడానికి ఎవరు ఉండరు. కొంచెం నువ్వు ఉంచుకో. అలా మాస్టర్, పర్సు పుట్టిందే పెట్టడానికి. అందులో ఆడవాళ్ళ కంటే అస్సలు ఆలోచించను. ఎంత ఉంటే అంత తీసి పెట్టేయడమే. ఏంటి 3000 ఇచ్చా, బండి ఎక్కచ్చు కదా. నేను ఇంటికే డ్రాప్ చేస్తా. చెప్పు తీసుకొడతాను. అడగకుండా ఇప్పుడు ఆ తర్వాత అన్ని అడగడం అలవాటు అయిపోయింది ఒక్కొక్కడికి. బ్లడ్ ఇడియట్స్. శ్రేయ ఏదే? ఫస్ట్ ఇయర్ బిందుది ఏదో లవ్ ప్రాబ్లం అటే, మాట్లాడడానికి వెళ్ళింది. ఓయ్, ఆ ఫేస్ ఏంటే? వాడికి ఫోన్ కలుపు, నేను మాట్లాడతా. ఏయ్ బిందు, ఆగవే. అని ఫీల్డ్ కి నన్నే దించాడే. నిజమంటూనే ఫీల్ అయితే ఆ ఫీలింగ్ తోటే ముంచాడే. చీటికి మాటికి కలవద్దు, నువ్వు చాటింగ్ అసలే చెయ్యొద్దు. XXX కబుర్లు చెప్పొద్దు, 3Dలో కలలను కనవద్దు. వద్దొద్దు, వెళ్ళొద్దు, ఔటింగ్ అసలే వెళ్ళొద్దు. ఉండొద్దు, నైట్కి కలిసి అసలు ఉండొద్దు.
మీరు ఆగండి రా, ఆ సుధాకి నేను ట్రై చేస్తానుండు. మీరు కాల్ చేసిన వోడాఫోన్ కస్టమర్ వేరే లైన్ లో మాట్లాడుతున్నారు. వేరే లైన్ లో బిజీగా ఉంది, మళ్ళీ ట్రై చేద్దాం. బిజీ కాదు ఒక్క కాదు సొల్లు సుందరాంగది, మూట చూసి మాటలాడే మ్యాటరేరా దానిది. ఆడుపోతే ఈడురా సెల్లు మోగుతుంటది, డే అండ్ నైట్ షిఫ్ట్ లేసి వాగుతూనే ఉంటది. ఒక్కరా ఇద్దరా అది పబ్లిక్ బూత్రా, తగిలితే బదలని తానే తందానది పచ్చి బూతురా. మరి నీలం సంగతి ఏంటే? ఓ షిట్. ఏ మంచి సాఫ్ట్ క్యాండిడేట్ లా ఉన్నాడే. ఏమైంది వాళ్ళ ఇంతసేపటి నుంచి కొట్టించుకుంటుంటే ఇప్పుడే చేసేది? ఇంతసేపు ఎక్కడ ఉన్నావే? ఎవరితో తిరుగుతున్నావు? బండి మీద ఉన్నాను అభినయ్. అన్ని గమనిస్తున్నానే, నా సెల్లి మధ్య ఎత్తట్లా, అదే శేఖర్ గాడిదైతే ఎక్కడో ఎత్తేస్తున్నావు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? రోజు నిన్ను కాపాడుకోలేక చస్తున్నా. పెట్టే హల్లు అంటూనే హెల్లే చూపిస్తున్నాడే సచ్చినోడు, నన్ను కల్లోన కూడా కమాండ్ చేస్తున్నాడే సూరిగాడు. వీడు డే అండ్ నైట్ డౌట్ తోటి చంపుతుంటాడే సల్లుగాడు. పెళ్లి చేసుకుంటే లైవ్ అంతా నాకు టార్చరే. ఏ శైలు ఫోన్ రా, మాట్లాడు. శైలు ఎక్కడ్రా? వస్తున్నా. కారుందా? కారు ఉంది. రా మరి, ఇంకేంటి? సరే. ఏంట్రా అంత నీరసం? గర్ల్ ఫ్రెండ్ రమ్మంటే ఎగురుకుంటూ వెళ్ళాలరా. ఎగురుకుంటే వెళ్ళాలా? అవునా? షాపింగ్ కి తీసుకెళ్ళమంటూ బ్యాగుల్ని మోసుకెళ్ళమంటూ రీఛార్జ్ కావాలని వాడుకు తగ్గుతోందే అక్క వాళ్ళింటికి అంటూ కుక్కకి హాస్పిటల్ అంటూ లాంగ్ డ్రైవ్ కి రమ్మని కారును తిప్పుతుందే. పిజ్జా బర్గర్లే తింటూ దానం బసమ్మైనట్టు ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో కావాలంటుందే. పిలిచి పిలిచి పిప్పే చేస్తుందే. జాతకం. అరే మీ బాయ్ ఫ్రెండ్స్ తోటి మీకు ఫోన్లనే తిప్పలు, నాకు మాత్రం ప్రాబ్లం ఎప్పుడూ నాతోనే ఉంటది. అదిగో ఆడొస్తుండు చూడు నస్స. లంగా ఓణి లేస్తే నన్ను ఓల్డ్ మోడల్ అంటాడు, స్లీవ్లెస్ లేస్తే ఎక్స్పోజింగ్ ఓవర్ అంటాడు. పోలీలతో మాట్లాడితే నిన్ను చెడగొడతారంటాడు, పొరగాళ్లతో మాట్లాడితే నిన్ను చెడగొడతారంటాడు. ఐమాక్స్ వెళ్దామంటే అంత పాషన్ ఎందుకు అంటాడు, గోకుల్కి పోదామంటే అది పక్కా మాసు అంటాడు. కాఫీ డేలో కలవమంటే కాస్ట్లీ ఖర్చు వద్దంటాడు, క్యాంటీన్ కైనా రమ్మని అంటే చీప్ టేస్ట్ చీపో అంటాడే. ఇవన్నీ వద్దంటే ఇక ఎట్లా బతకాలి రా? తెలిసిన యద్వ ఎవడన్నా వస్తే బాగున్ను. రండ్రా ఎంతసేపు అమ్మా? భయ్యా 1 minute నా. ఎక్కడ చచ్చారా? రండ్రా రండ్రా రండ్రా. అది నీ రజనీ కజిన్ సుస్మిలా ఉంది. నా మాట వద్దురా రే. సుస్మినేరా? నా మాట ఏంట్రా రే? పెట్టొద్దురా చెరుకు మిషన్ లో చెయ్యి. సర్ప్రైజ్! ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. రా 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 కూర్చో. 100 years రా నీకు. ఇలా తలచానే లేదా అలా ప్రత్యక్షం అయిపోయావు. నువ్వు నేను రజనీ ఇలా తింటూ మాట్లాడుకుంటుంటే వాట్ ఏ మెమరబుల్ డేస్ యార్. అరే ఇలా చూడరా నన్ను. పోనీలేరా, రజనీ పోతేనే దాని కజిన్ నేనున్నానుగా. నీకెలా కావాలంటే అలా చూసుకో. స్పెక్ట్స్ పెట్టి చూసినా పెట్టకుండా చూసినా నీకు ఫుల్ కంపెనీ ఇస్తా, సరేనా? భయ్యా అనుకున్నవాడు వచ్చాడు, ఆర్డర్లేలో. మేడం మెను ఏమేమి ఉన్నాయి? 2 large pizza, 6 sandwich, 4 spring rolls, 3 chicken burgers, chicken manchuria, chicken kebab, hot dog, black forest, ice cream, chicken rolls, veg rolls, noodles, soup, chicken leg, drumstick, chicken pakoda. That's enough. భయ్యా 3 cokes. ఓకే మ్యామ్. ఏం శ్రీ మాట్లాడవేం? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ 6 months మాత్రమే. తర్వాత మా ఆయన ఫ్రీడమ్ ఇస్తాడో లేదో కూడా తెలీదు. ఏ అలా వెళ్ళిపోతున్నావేంటి? నిన్నే ఏదో హాస్టల్స్ అందుకే అలవాటు పడ్డావు కదా అని ఆఫర్ చేస్తే. చూడు సుస్మి, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. దాన్ని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పింది. అట్లీస్ట్ ఈ బిల్ కట్టి అయినా. సారీ యార్, నేను ఇప్పటి వరకు మనీ పెట్టింది చాలు. ఇక మీదట అమ్మాయిలకు పెట్టదలుచుకోలేదు. ఏంటి పెళ్ళా? అంటే పెళ్లి చేసుకున్న నోట్లో మట్టి కొడతావా? ఏ పోరా. రారా, అర్జెంట్ గా ఏరియా ఖాళీ చేశారు. మంజీరాలో మంచి ఫ్లాట్ చూసారు. మంజీరా అక్కడ రేట్లు గోప్ పగిలిపోతాడు కదరా. ఏం పర్లేదు, ఈ కుళ్ళు సమాజం నుండి అర్జెంట్ గా దూరంగా వెళ్ళాలి. అరే ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే. ఆ ఏరియా అమ్మాయిలు దరిద్రం వదిలి.
అదిరిందిరా వీడెవడో బొమ్మ కూడా ఇచ్చాడు బ్యాచులర్ గేమ్ ఇస్తారా రే నువ్వు ఇక్కడేం మాట్లాడుకుంటా నన్ను ఫాలో అయిపో 304 ఇటు సైడ్ రే నీకు విషయం అర్థమవుతుందా ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది బ్యాచులర్ అని తెలిస్తే బాధేస్తారు బాబు వెళ్ళిపోతున్నారు బాబు నువ్వు రారా నువ్వు బ్యాచులర్ నేను ఫ్యామిలీ అదే పుణ్యరా ఇప్పుడే 2 minutes బ్యాక్ పెళ్ళైంది 6 నెలల గడుపుతో యూఎస్ వెళ్ళింది ఎవరు నీ చెల్లి బామ్మర్తి లక్ష్మి కడిగించాలి కాఫీ ఇచ్చే రే బెల్లు బయటోళ్ళకి డోరు అయినోళ్ళకి అలా వేనా చెప్తాను చూడు ఏదో ఆర్ యు రెడీ అంకుల్ ఆంటీ తల్లి కనిపించట్లేదా ఓ చేత్తో కొట్టేస్తున్నావు అది కాదు సార్ ఫ్లాటా అవునండి బ్యాచులర్సా ఇవ్వం సార్ నేను చెప్పేది ఓన్లీ ఫ్యామిలీస్ అవుట్ 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 ముఖం ఎత్తాడు పెద్దటి అయిపోయారు పగిలిపోతే ఏదో బూత్ మాట్లాడబోయి ముఖం అన్నాడు కదా వీడు లేదు సార్ వీడికి కొంచెం నత్తి మాది ఫ్యామిలీనే సి షీఈ్ మై వైఫ్ డెలివరీకి యూఎస్ వెళ్ళింది దేనికి పుట్టబోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్ నమ్మచ్చా కావాలంటే మావిడి ముఖం మీద కొట్టండి నువ్వు మాట్లాడితే ముఖం అనబాకవయ్యా ఎక్కడో మండుతుంది నాకు సరే కింద వాచ్మెన్ మనేం ఉన్నాడు వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి ఓకే ఓయ్ రెంట్ భరించగలరా వాచిపోద్ది మరి పర్లేదు అంకుల్ మొగం అలవాటే అవే ఎక్స్ట్రాలంటే అంకుల్ తో జోక్లేంట్రా గుండె పేలినట్టుంది పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారా చెప్పాల్ నీకంటే పెళ్లి అయిపోయిందని చెప్పు తోడు ఓడిపోయింది అందుకే నా మొఖాన్ని సరిపడే మంచి ఫేర్ కోసం వెళ్ళా క్యాచ్ నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా అమ్మాయిలు వద్దనుకునే పెళ్ళయిందని చెప్పా ఇప్పుడు చూడు నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో ఒక ఫోన్ లేదు మెసేజ్ లేదు ఏమీ లేదు దాన్ని చూడు డబుల్ సెంచరీ చేసి అలసిపోయిన బ్యాట్స్మెన్ లా ఎంత ప్రశాంతంగా ఉందో బుజ్జిముండ ఎంత ఏం మాట్లాడేదే కాదు ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ అని ఎన్నిసార్లు చచ్చి బతికిందో ఈ చిట్టి సెల్లును చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది అవునరా మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపైనే ఎందుకంటే అది మనల్ని ఏమన్నదని మొండి తీరు మనకి నువ్వేం ఫీల్ అవకరా ఈ రోజు నుంచి ఆ సెల్లుని నా సెల్లులా చూసుకుంటా ఒరే సెల్ విషయంలో పడి ఓ విషయం చెప్పడం మర్చిపోయా మన ఇంటి ఓనర్ కూతురు కత్తిలా ఉంటదంట ఆ మిస్ నువ్వు మిస్ అయిపోయావు థ్యాంక్ యూ మమ్మీ ఏయ్ కిందకి రారా ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ అన్నా నాకు ఒక చిన్న డౌట్ అన్నా చెప్పరా ఊరి నుంచి పిలిపించి కర్రకి ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నాం ఎందుకన్నా అరే అదో పెద్ద స్టోరీరా ఆ సినిమాలో కర్రకి ఆయిల్ పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా ఈడేంటి సచ్చేడు సాఫ్ట్వేర్ ఓ శ్రేయమ్మా ఏమైందిరా పైనుంచి పడిందిరా ఎవరా మామిడి కొట్టింది నువ్వు గాని మనమా నిన్నే ఎప్పుడు కరకాయలు రాసుకుంటూ కూర్చుంటా ఇదో పెద్ద కత్తిలాగా అయినబ్బా నువ్వు చెప్పరా శ్రేయమ్మలే అన్నా లైట్ తీసుకో ఎవరిరా అది అదుపు మాట పొదుపు ఐ కాల్ యు వెయిట్ ఏంట్రా మనమ్మ గుడ్ మార్నింగ్ సేయమ్మా మీరు ఎవరు డబ్బాతో కొట్టారు కదమ్మా వాళ్ళ కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా డబ్బా పెట్టి కొట్టాను 10,000 అడుగుదాం వీడా ఇంటి దాకా వచ్చేసాడా అమ్మ గయ్యాలి గంప ఇక్కడ బతకనివ్వా రావే నీ పని చెప్తా రా ఏంట్రా నీ గొడవ ఎన్ని రోజులు తిరుగుతారా దబ్బేసుకుని మనమ్మ పోలీసులకు ఫోన్ కలుపు ఇప్పుడు నీ కుమ్మిచ్చేద్దాం పిల్లవే పోలీసుల్ని నేను పెడతా అటెంప్ట్ టు మర్డర్ కేసు కోకటిన్నులతో మనుషులు చంపుతున్నావని ఏంటి మొన్నెప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దెబ్బ
సోది చెప్పకు. మొన్న దాని గురించి ఆవిడ అడిగాడే, ఇప్పుడు తగిలిన దాని గురించి. మా వాడు కింద వెయిట్ చేస్తుంటే కోకిని నెట్టుకొట్టు, ఆడి ముఖం బద్దలేసిపోయింది. అసలు నిన్నెవరు ఇక్కడ వెయిట్ చేయమన్నారు? మేము రెంట్ కడతాం, ఇదంతా వాడుకుంటాం. ఏంటి రెంటా? పైన 304 లో దిగాం. అమ్మా కర్ర తడారిపోతుంది, ఓ రౌండ్ వేసామంటారా? మనమ్మా కాస్త ఆగు, నేను చెప్తానుగా. సారీ యార్, పొరపాటున తగిలింది, డోంట్ మైండ్. మొన్న మీరు కొట్టిన దానికి ఇక్కడికి 3 కుట్లు పడ్డాయి. చిరిగిన ప్యాంటు కుట్టుకున్నట్లు ఎన్నిసార్లు కుట్టుకున్నాడు చెప్పడాడు మొఖం అది. మాస్టర్ ఈ 2000తో ఈ దెబ్బ తుడిచేయండి, నేనున్నా కదా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కైరాజా ఆ లుంగి ఏంటి, ఆ ల్యాప్టాప్ పెట్టి, ఆ గెటప్ పెట్టి పోలే మన ఖర్చులకైతే వచ్చేసి. శ్రేయా మొత్తం 5000 అయింది, మరి ఏమైనా మనమ్మా నీ ఓపిక కానీ. మమ్మీ మమ్మీ 304 బ్యాచులర్స్ కి ఇచ్చింది ఎవరు? మీ డాడీ ఇచ్చారు. అయినా వాళ్ళు బ్యాచులర్స్ కాదు, ఫ్యామిలీనే. ఆ అబ్బాయికి రీసెంట్ గానే మ్యారేజ్ అయిందంట. వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం. బావ బామర్తులు ఉంటున్నారు. పెళ్ళైందా వాడికి? అలా లేడే. మగవాళ్ళకి పెళ్ళైతే గుర్తుపట్టడం చాలా కష్టం, అదే ఆడవాళ్ళకి పెళ్ళైతే మాత్రం కనిపెట్టేయచ్చు. ఎందుకంటావా? పోతేగా. అమ్మాయి ఫోటో పెడితే చాలు, యాడ్ రిక్వెస్ట్లతో చంపుతారు అతవలు. ఏ టైంలో ఎవరప్పా? హలో, ఏంట్రా బంగారం, నన్ను అలా వదిలేసావు? కిషోర్? అవునరా, నువ్వు నా ఫోన్ ఎత్తట్లా, కనిపించట్లా, మాట్లాడట్లా. ఇదేనా మన ఫ్రెండ్షిప్? నీ ఫ్రెండ్షిప్ లా అనిపించట్లేదు. నీ బిహేవియర్ లో ఏదో చేంజ్ నాకు నచ్చట్లేదు. ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్ మీ. మనది ఫ్రెండ్షిప్ కాదు, లవ్. అసలు నా డ్రీమ్స్ లో నువ్వు ఎలా కనిపిస్తావో తెలుసా? సెక్సీగా, న్యూడ్ గా. కిషోర్ స్టాప్ ఇట్, నేను నీకు ఫోన్ పెట్టేస్తా. ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నాతో 2 ఏళ్లు తిరిగి అవి కొనిపించి ఇవి కొనిపించి ఇప్పుడు అవసరం తీరాక వదిలేస్తావా? నరుకుతా. నీకింత పెట్టుబడి పెట్టిన నాకాక ఇంకెవరికి ఇస్తావే నీ మనసు? రేపు కాలేజీకి రా, మనది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అని కన్ఫర్మ్ చేయి. అగ ఓ ముద్దు పెడుతున్నా, పెట్టించుకో. ఇప్పుడు ఫోన్ పెట్టే. నేను యూఎస్ వెళ్ళిపోతాను మమ్మీ. వెళ్దు గన్ బేబీ, పడుకోరా. కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ అయినా యూఎస్ వెళ్దాం అనుకున్న దాన్ని పాస్పోర్ట్ కోసం ముందే అప్లై చేసుకోవాలి. ఇంత డిలే చేస్తే ఎలా? రేపటి నుంచి నేను ఉండరు, మరి ఒక్కదానివి ఎలా చూసుకుంటావో ఏమో. పద. ఏంటి డిస్టర్బ్ చేయలేదు కదా? లేదండి. వావ్, ఇల్లు చాలా బాగా సర్దుకున్నారే. ఆడపిల్లలు లేని సంసారం కదా, అందుకని చికెన్ ఫ్రై చేసి తీసుకొచ్చాను. అంత బాగుంటుంది చెప్పాలా? మీరు కూర్చోండి కూర్చోండి ఫస్ట్. సో గ్యాదర్ ఆల్ ద డేటా రిగార్డింగ్. మీ బావ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నాడే. వాళ్ళ వైఫ్ తో కదా? కరెక్ట్ చెప్పారండి. లవ్ మ్యారేజా? లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అండి. ఈడేంటి నా కొంప కాల్ చేస్తున్నట్టున్నాడు? మీరు కూర్చోండి, నేను లోపల పెట్టి వస్తాను. హాయ్ ఆంటీ. హాయ్. అయ్యో నువ్వు మాట్లాడుకో బాబు. ఇంకా మాట్లాడితే ఏం చెప్తాడని. అరే చెప్పడం అంటే మర్చిపోయాను, ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో 190 ఉంటాయి. ఆ అన్నట్టు ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల? 4 6 4 2 6 3 3 6 అన్ని కలిపిన 6 అవుతుంది కాబట్టి 6. ఇన్ని 6లంటే కష్టమేలే బాబు. రే మీ ఫోన్ వస్తుందా? హాయ్ స్వీటీ, మా ఫ్లాట్ ఆంటీ మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడు. అలా ఆంటీ గొంతేంటి అలా ఉంది? మూడు మార్చు. మర్చిపోయాను, వాయిస్ మోడ్. అలా ఇదిగో ఆంటీ. హలో, ఏంటమ్మాయి బాగున్నావా? బాగున్నానంటీ. రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగు, చక్కటి మొహంతో పుడతాడు బిడ్డ.
ముఖం కోసం డైలీ ఫుల్ బాటిల్ తాగుతానంటీ. ఫుల్ బాటిలా? నీకు కూడా మీ అన్నయ్యలా నత్తుందా? అంటే మా ఫ్యామిలీ అంత టైప్ ఆంటీ, అందరికి నత్తుంది. సర్లేమ్మా, ఉంటాను. అలాగే ఆంటీ. మీ అంకుల్ వచ్చినట్టున్నారయ్యా, వస్తాను. ఎత్తవే 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 తెయ్ ఎత్తు. ఎందుకు వచ్చిన రిస్క్? బంగారం, నేను రా కిషోర్ని. మొబైల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటే? కనీసం ల్యాండ్ లైన్ అయినా తీ బంగారు, నీతో మాట్లాడాలి. తీ ఎత్తు ఎత్తు, తీ మాట్లాడు, మాట్లాడు, తీయవే. హలో శ్రేయ, నేనే. నువ్వేంటే ఇలా ఇష్టం వచ్చిన నంబర్ నుంచి కాల్ చేస్తున్నా? సంతోష్ దే బెంగళూరు నుంచి వచ్చాడు, కలుద్దామంటున్నాడు, రావే. అసలే టెన్షన్ లో ఉన్నానంటే కిషోర్ గాడి వల్ల ప్రాణం పోతుంది ఇక్కడ. సారీ, నేను రాను. హే కమాన్, మేము ఆల్రెడీ మంజిరా దగ్గర వచ్చేసాం. నువ్వు కామ్గా ఇంటికి కిందకి రా ప్లీజ్. సరే. శ్రేయ, నువ్వేం తింటావు? యాజ్ యు విష్. నాకు ఒక చికెన్ బర్గర్. వద్దు భార్గవి, నీ టేస్ట్ నాకు తెలుసు, ఎందుకంటే డైలీ ఫాలో అయ్యేది అదేగా. నో డౌట్ భార్గవి, వాడు నిన్ను లవ్ చేస్తున్నట్టున్నాడు. వాట్ అబౌట్ యూ? అంత సీన్ లేదే, నాకు వాడి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అయినా లవ్ అనే మ్యాటర్ కి నేను చాలా దూరం. మరెందుకు ఇలా వాడికి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నా? నేను ఇలా ఫ్రెండ్షిప్ అన్నందుకే ఆ కిషోర్ గాడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు. నా మాట విని ఏదో ఒకటి తేల్చేయి. నీకోటి అర్థం కావట్లేదు శ్రేయ, వాడికి ఇప్పటికిప్పుడు నేను నిన్ను లవ్ చేయట్లేదు, నన్ను లైట్ తీసుకొని చెప్పేయచ్చు, కానీ దాని ఎఫెక్ట్ నా కెరియర్ మీద పడుతుంది. ఐ డోంట్ గెట్ యు. చెప్తా విను. నేను ఇంకా 2 సెమిస్టర్స్ ఫీజు కట్టాలి, తర్వాత మాస్టర్స్ చేయాలి యుఎస్ లో. ఈ మెయింటెనెన్స్ అంతా వీడే చూసుకోవాలి. ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే వీడికి లవ్ లో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఇలానే మెయింటైన్ చేసుకుంటూ మధ్య మధ్యలో 2-3 టచ్లు ఇచ్చుకుంటూ లాస్ట్ కి వాడి చేతే ప్రపోజ్ చేయించుకొని, అవునా అలాగా, సారీ బేటా నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని లాస్ట్ కి ఇలా చేతులు కడిగేసుకోవాలి. భార్గవి, ఇస్ ఇట్ రైట్? రైట్ కాక మరి రాంగ్ ఏంటే? దేవుడు అబ్బాయిలాగా మనకు మంచి బలాన్ని ఇవ్వకపోయినా అవసరానికి వాడుకోవడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. అవి ఎలాంటి మగాడైనా ఎంతటి పొజిషన్ లో ఉన్నా తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తాయి. అయినా నీకో విషయం చెప్తాను విను. అబ్బాయిల గురించి ఈ రోజుల్లో అంత ఆలోచించకూడదే. వాడు దేని ముఖం చూడకుండానే ఇంతేజ్ వరకు ఆగుంటాడంటావా? బాయ్స్ ఇంటి దగ్గర ఒకదాన్ని, బస్ స్టాప్ లో ఒకదాన్ని, కాలేజ్ లో ఒకదాన్ని, ట్యూషన్ లో ఒకదాన్ని, ఇలా గల్లీకి ఒకదాన్ని మెయింటైన్ చేస్తూ కనిపించిన దానికల్లా వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు పాంఫ్లెట్లు పంచినట్టు పంచుతున్నారే. అంతేకాదే దొరికిందానల్లా ఇంప్రెస్ చేసి ఎప్పుడెప్పుడు పడగొడదామా అని గోతికాడ నక్కల్లా కూర్చుంటున్నారు. అది కాదే శ్రేయ, వాళ్ళని నమ్మి పోనీలే మన కోసం ఇంత కష్టపడ్డారని కొంచెమైనా కాంప్రమైజ్ అయ్యి ఏమైనా ఇచ్చావే అనుకో, అంతే నెక్స్ట్ డే మన చేతిలో చిప్పే. అందుకే మనం దూరం నుంచే చెప్పాలి. क्या लड़की लोग है रे, दुनिया पूरा खराब हो गया. ఆడిని చూడు, గర్ల్స్ దగ్గర కంటే పురిపి నెమ్మల్లాగా ఎగురుకుంటూ వస్తున్నాడు. హే సారీ, లేట్ అయింది. నువ్వు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తావురా. థ్యాంక్స్ డాల్స్. ఏడ్చాలి. దిస్ ఇస్ ఫర్ యూ భార్గవి. ఏంటిది? నువ్వు జిఆర్ఈ రాస్తే నీకు గిఫ్ట్ ఇస్తానన్నాను కదా, ఐఫోన్ 4G. వావ్, థ్యాంక్ యూ సంతు, సో స్వీట్ ఆఫ్ యూ. వెల్కమ్. బై శ్రేయ. ఓకే బై సంతు, థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. ఎనీవేస్ టేక్ కేర్. ఏడవద్దు. వెళ్ళు. బై. సంతోష్, ఎందుకింత ఎమోషనల్ అయిపోతున్నా? 10th నుంచి భార్గవి అంటే నాకు చాలా ఇష్టం. వితౌట్ భార్గవి ఐ కాంట్ లివ్ శ్రియా. ఎందుకురా మీ బాయ్స్ మంచి ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా. లవ్ ఇవన్నీ ఇట్స్ అ పెయిన్, యు నో. ఐ లవ్ దిస్ పెయిన్. ఐ లవ్ భార్గవి. ఇన్ కేస్ భార్గవి నిన్ను లవ్ చేయకపోతే చచ్చిపోతానంతే. ఓ గాడ్,
ఇక నిన్న దేవుడే కాపాడాలి. ఎనీవే, ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. ఇక్కడ సైడ్ కాపు, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. వీడేంటి లిఫ్ట్ దగ్గర? నా టైం బాగున్నట్లేదు. ఇంత కట్టింగ్ ఇస్తున్నాడు, ఇప్పుడు వీడితో లెఫ్ట్ లో వెళ్ళడం అవసరమా? ఈడేంటి ఇలా ఉన్నాడు? ఈడికి తోడు అది. మమ్మీ, కిషోర్ గడు హింసించేస్తున్నాడు. మెయిల్ లో చండాలమైన ఫోటోస్ పెడుతున్నాడు. ఆ మెయిల్ ఐడి మార్చేయచ్చు కదరా. అది సరే, ఈరోజు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఒక్కదాన్నే వెళ్ళాలంటే భయం వేస్తుంది. నువ్వేమో రాలేవు. పోనీ నీ ఫ్రెండ్ ఎవరైనా తీసుకెళ్లొచ్చు కదా. ఎవరు వస్తారు? ఎవరు పనులు వాడుకున్నాయి. పోనీ ఎదురింటి అబ్బాయి వస్తాడేమో అడుగుదామా? వాడా? మాడు మొహోడు. నన్ను చూస్తేనే ఫేస్ తిప్పేసుకుంటాడు. నేనేదో వాడి సొమ్ము తినేస్తున్నట్టు. చూసావా, నిన్ను చూస్తే పెళ్లి కాని వాడైతే నోరెళ్ళు పెడతాడు. పెళ్ళైన వాడు కాబట్టి పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడు. సో ఫుల్ సేఫ్. జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడు. పద వెళ్ళి అడుగుదాం. అద్దెకున్నాలో అరుపు వింటే ఆ ఆనందమే వేర్రా. అందుకనే నా వారానికి ఒక్కసారి స్నానం చేయాలి. నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. కమ్మటి కప్పు. ఈ అపార్ట్మెంట్ నుండి వెళ్లే లోపు 10 మంది కూలీలు పెట్టి చంపించేస్తా. వెళ్ళి మాటే. నా వల్ల కాదు రే. ఆడు రెంటోలు అంటేనే పురుగుల కంటే హీనంగా చూస్తున్నాడు. ఎల్లు ఆడనేమో. చెప్తాను ఆంటీ, మీరా? సారీ అండి, 1 minute. చెప్పానా వీడి దగ్గర చాలా ఎద్ద విషయాలు ఉన్నాయని. ఇదేంటి అలా మంది తెచ్చింది? చెప్పండి ఆంటీ. ఏం లేదు బాబు, మా శ్రేయాని కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కరితే వెళ్ళటానికి భయపడుతోంది. భయం? ఏం చేస్తావు ఇంట్లో? ఏం బాబు, తీసుకెళ్తావా? అది కాదంటీ, యాక్చువల్ గా నా బైక్ ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ ఇచ్చాను. పోనీ మా అమ్మాయి బండి వేసుకెళ్ళండి. అలా కాదంటీ. ఏం అక్కర్లేదులే, నువ్వు రా మమ్మీ. నా కోసం ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదు. మన మనమని తీసుకెళ్తాను. నేను చెప్పినట్టు వింటాడు. నా కోసం ప్రాణం పెడతాడు. నువ్వు పద. ఇదిగో నీ వాట. మళ్ళీ లంచ్ అడుక్కోరాయి. రే, ఇక్కడ తినేది? ఎక్కడ తిన్నా ఇక్కడికే కదా రావాలి. సరే గాని ఆంటీ ఏమన్నా ఫీల్ అయి ఉంటదంటావా? ఏమో, నాకేం తెలుసు, నీకే తెలియాలి. ఆవిడ తెచ్చిన కర్రీ తింటావుగా, అప్పుడు తెలీదా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే రోయ్. మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా. తీసుకెళ్ళచ్చు. ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లోతు మునిగి ఇప్పుడిప్పుడే తేలుతున్నాం. మళ్ళీ ఇంకోట. అబ్బో, బయలుదేరాడండి పెద్ద మన్మధరావు. సార్ గారు ఎప్పుడు వస్తారని తెరిచో కూర్చుంటారు ఇంటి తలుపులు. ఏ అబ్బే, ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది, లవ్ కాదు. సర్లే, వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది కాబట్టి పని చేసి పెడతా. ఎప్పుడు నేను చచ్చాక? ఏ హ్యాంగ్ అవర్, ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా? ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం. చూద్దాం. ఇవాళ మన అమ్మగారితో బయటకు వెళ్ళిందిగా. అల్లరి చేయకు, కాంగా కూర్చో. ఎంత అందంగా ఉందో ఎప్పుడు చూడలేదు. అది బయట సిటీ. ఏడీడు ఎప్పుడు టీవీలు అన్నా లే అన్నా అన్న కొంచెం లిఫ్ట్ ఇవ్వా. ఆ బండి దగ్గరికి పోనీ అన్న. ఏంటండి గోలా? కర్రే ఆయిల్ రాయాలి. కర్ర తీసుకొని చెప్పకుండా వచ్చాడన్నా. ఆ బండి అన్న. దొరికింది చైనా ఎడవకరా. మళ్ళీ దిగిపోయాడా? ఎక్కడ చచ్చాడు వీడు? ఇక్కడ నుంచి నేను నేర్చుకుని వెళ్తాను. చూడు, నరకం చూపించకు నాకు. అంత నీ వాళ్ళేరా. హాయ్ శ్రీ. పాత దేవత వస్తుంది, అది కొత్త కొత్త కాన్సెప్ట్లు చూస్తుంది. నాకు ఇనోపు లేదు, నువ్వు ఇనేసి వచ్చాయి. బాయ్. ఇక్కడే ఉంటున్నావా? ఆ రోజు అలా అన్నందుకు సారీ యార్. యాక్చువల్లీ నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రీ. నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీకోసం చాలాసార్లు ట్రై చేశాను. చూడు, నా మీద ఉన్న ఇష్టాన్ని నీ స్టడీస్ మీద పెట్టు. కనీసం నీ కెరీర్ అన్నా బాగుంటుంది. ఇలా లవ్లు గివ్లు అంటూ నా చుట్టూ తిరక్కు. నీ ఫ్యూచర్, నా టైం రెండు వేస్ట్ అవుతాయి. జెంటిల్మెన్ అన్నమాట. నమ్మొచ్చు.
మమ్మీ ఈ రోజు మన ఎదురింటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను. నన్ను రమ్మని అడక్కు, కావాలంటే నువ్వు వెళ్ళు. మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది. సరే నేనే అడుగుతా. హాయ్ హాయ్. ఈ గెటప్ ఏంటి? కిచెన్ లో కొంచెం బిజీ. ఇంతకీ మీరేం చేస్తుంటారు? అసిస్టెంట్ డైరెక్టర్. ఇంట్లో మా ఊడికి బయట డైరెక్టర్కి. కొంచెం మీ బావని పిలుస్తారా? శ్రీ శ్రీ పా హాయ్. యా శ్రేయ